భారతదేశ మాజీ ఉప ప్రధాని షెడ్యూల్డ్ కులాల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా టీడీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ వంటి మహనీయుల అడుగుజాడల్లో నడిచి ఎన్ని వివక్షలు ఎదురైనా ధైర్యంతో పోరాడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన స్ఫూర్తి ప్రదాత బాబు జగజ్జీవన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖరం, కళ్లి పద్మశ్రీ, ఎస్సీసీల నాయకులు పలివెల రవి, అనంతకుమార్, బంగారు సత్యనారాయణ, సీకోటి అప్పలకొండ, పలివెల లక్ష్మి, బత్తిన ఉమా, బొచ్చా దాసు, మల్లాడి గంగాధర్, చొక్కా గిరి, పెదపూడి కుమార్, ఏడిది శ్రీను, గబ్బర్ రాజ్బాబు, సామంతుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా మట్టుకి లోన్లు ఇచ్చివ్వడం అన్నీ చేసాం. అలాంటిది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, పట్టించుకునే సందర్భాలు లేవు. ఏమంటానంటే ఇలాంటి నాయకుల్ని మనం గుర్తు చేసుకుని ఆయన స్ఫూర్తిని చెప్పుకుంటూ ఉండాలి ప్రజలకి, భావితరాలకి. ఈయనంత గొప్ప నాయకుడు అంటే పార్లమెంట్లో సుమారు 45 సంవత్సరాలు దీర్ఘకాలికంగా ఆయన పార్లమెంట్లో పనిచేసిన వ్యక్తి, ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈ దేశంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కావాలని పోరాటం చేసిన వ్యక్తి. ఆయన స్ఫూర్తి ఇప్పటికి కూడా ఎవరు కూడా మర్చిపోలేని సందర్భం ఈ రోజున మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఏదైనప్పుడు కూడా బాబు జగజ్జీవన్ రామ్ కానీ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడానికండి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే అంబేద్కర్ భవనం కట్టామండి. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ భవనం కూడా కట్టాలని సామూత్నగర్లో స్థలం ఇచ్చామండి. నేనే శంకుస్థాపన చేస్తాను ఆ రోజున కలెక్టర్ అందరూ కలిసి. మళ్ళీ మేము అధికారం కోల్పోయాం, ఆ భవనం కట్టలేదు, ఏమీ లేదు, ఆ స్థలం ఉందో కూడా లేదు తెలియదు మాకు ఇప్పుడు పరిస్థితి. అంటే పట్టించుకున్న సందర్భాలు లేవు. అంటే బాబు జగజ్జీవన్ రామ్ భవనం కూడా కట్టి ఆయనకు గుర్తు చేసుకోవాలి, ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం తీసుకుంటే ఆయన కట్టలేపారు. నాకు తర్వాత గవర్నమెంట్ మేము ఉండుంటే కట్టి ఉండేవాడు. స్థలం ఇచ్చాం, భవనానికి శంకుస్థాపన చేసాం, కానీ పూర్తి చేయలేకపోయారు. నేనేమంటానంటే గత పాలకులకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇటువంటి నాయకులందరూ మర్చిపోయారు. ఆయన తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా, అధికారం లేనప్పుడు కూడా వీళ్ళొక స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూనే ఉంటారండి. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ వారి యొక్క సిద్ధాంతాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుని మరొకసారి బాబు జగజ్జీవన్ రామ్కి ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీని అర్పిస్తున్నాను. మన బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈయన ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి మరి వారికి అభ్యుతం కోసం పనిచేసి కృషి చేసిన వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆయనతో పాటు ఈయన కూడా ఆ సహకారాన్ని కూడా తీసుకునేవారు. ఈయనందరి యొక్క సలహాల మేరకు మనకి రాజ్యాంగం మనం రచించడం జరిగింది. అటువంటి మరి మంచి మనిషి, మహనీయుడిని మనం ఎప్పుడు కూడా మరి ఈనాడు ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి ఈయన ఎన్నో పదవులు చేసి ఈనాడు మంచి పరిపాలన దక్షుడిగా ఉప ప్రధానిగా కూడా చేశాడు. ఈయన ఈ దేశానికి ఉప ప్రధానిగా కూడా చేసినటువంటి వ్యక్తి ఆయన బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అటువంటి దానికి మన అందరం కూడా ఆయనకి ఎప్పుడు మన నివాళులు, జయంతి, వర్ధంతి నివాళులు ఎప్పుడు అర్పించాలని చెప్పేసి నేను అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈనాడు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా ఉండి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వాళ్ళందరి ఆశయాలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలతో మరి కూటమి ప్రభుత్వం ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వాన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. కనీ విని నరిగిన రీతిలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈనాడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు కాకినాడ నగరంలో కొండబాబు ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నాం. ఆయన కూడా చాలా కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చాలా కూటమి ప్రభుత్వ సహకారంతో చక్కగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాడు మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా వారి పెద్దల యొక్క ఆశయాలు మరి విధి విధానాలు మనందరం కూడా తప్పకుండా వర్తం చేయాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇదే రకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ